హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కేఆర్ హెచ్ఎల్ ఛానల్ అండి. మన సర్కార్ అయితే ఒక మంచి కార్యం ముంగటేసుకుంది. అదేంటంటే మన ఆడపిల్లలందరికీ 14 సంవత్సరాల పిల్లలకి ఒక టీకా అయితే వేస్తుందండి. ఆ టీకా పేరు వచ్చేసి హెచ్పివి టీకా. అది ఎందుకు ఇస్తుర్రు, దానివల్ల లాభం ఏంది అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు అందరికీ చెప్తానండి. అది 14 సంవత్సరాల అమ్మాయిలకి ఎడమ చేతికి అయితే ఇస్తున్నారు. వాళ్ళకి ఇచ్చినట్టు ఒక సర్టిఫికేట్ లాగా పేపర్ అయితే ఇస్తున్నారు, సర్టిఫికేట్ అయితే ఇస్తున్నారంట ఆ టీకా వేయించుకున్నారు అని. అది ఎందుకు వేస్తున్నారు అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నా. ఇప్పుడు మన ఆడపిల్లలకు అందరికీ గర్భాశయ క్యాన్సర్లు అందరికీ వస్తున్నాయండి, ఆడోళ్ళకి అందరికీ. ఈ పాటికి చాలా మందికి వచ్చి చాలామంది చనిపోవడము, అట్లా దానివల్ల చాలామంది ఇబ్బంది పడడం అయితే చూసి ఇట్లాంటి బాధలు ఇప్పుడు పిల్లలకు కూడా రావద్దు అనేసి అయితే ఈ టీకాలు వేస్తున్నారు. అది వేయడం ద్వారా, ఆ ఇంజక్షన్ వేయించుకోవడం ద్వారా 95% మందికి అయితే ఆ ఇంజక్షన్ వేయించుకున్న వాళ్ళకు రాదంట గర్భాశయ క్యాన్సర్. అందుకైతే మన ప్రభుత్వం అయితే దేశవ్యాప్తంగా అయితే వేపిస్తున్నారు ఉచితంగా. గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో కానీ మన అంగన్వాడీ కేంద్రాలలో కానీ వేస్తున్నారంట. ఇక వేపిస్తున్నారు, కంపల్సరీ వేయించుకోవాలని అయితే చెప్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ ఇంజెక్షన్ వేయించుకునే ముందు ఆ పాపకి జ్వరము, సర్ది, దగ్గు అలాంటివి ఏమి ఉండొద్దు. ఒకవేళ ఉంటే తగ్గినాక వేయించుకోవాలి, అది ఉన్నప్పుడు వేయించుకోవద్దంట అండి. ముఖ్యమైన విషయం, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళకి వేయించుకున్న తర్వాత జ్వరం వస్తుందంట. భయపడాల్సిన పనేం లేదు. జ్వరం వచ్చి కొద్దిగా నీరసంగా ఉంటారు, తగ్గుతుంది, అది నార్మలేనంట. ఇప్పుడు మనం అప్పుడు కరోనా ఇంజక్షన్లు వేయించుకున్నప్పుడు అందరికి జ్వరాలు వచ్చి తగ్గిపోయిన చూడగా సేమ్ అట్లనే ఈ టీకా ద్వారా వాళ్ళకి ఫీవర్ రావడం. మనం భయపడాల్సిన, అమ్మో జ్వరం వచ్చిందని టెన్షన్ పడద్దు, భయపడద్దు. ఇక 15 సంవత్సరాలు దాటిన అమ్మాయిలకైతే అది వాళ్ళకు కూడా ఇస్తారంట. అది ఎట్లా అంటే వాళ్ళకి 3 డోసులు ఉంటుందంట. 3 డోసుల ద్వారా వాళ్ళకి ఇస్తారంట అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విషయం అయితే నాకు తెలిసింది, మీ అందరితో షేర్ చేద్దామని అయితే పట్టుకొచ్చిన. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.